హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఒక చిన్న మినీ షాపింగ్ హ్యాండ్ బ్యాగ్ చూపించబోతున్నాను. దానికోసం అని చెప్పేసి నేను ఇది యెల్లో కలర్ ఫ్యాబ్రిక్ అనేది సెలెక్ట్ చేసుకున్నాననమాట. ఇది ప్యూర్ కాటన్ కాదండి. పాలిస్టర్ మిక్స్డ్‌లో ఉంటుంది. దానికోసమని నేను ఒక 2 పీసెస్ మెయిన్ ఫ్యాబ్రిక్, అలాగే 2 ఫోమ్ షీట్, అలాగే 2 నాన్ ఓవెన్ క్లాత్ తీసుకున్నాను. అలాగే హ్యాండిల్స్ కోసం 2 చిన్న ముక్కలనేవి ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నాను. ప్రీవియస్ వీడియోస్‌లో చూసిన వాళ్ళకి ఇది ఈజీగా అర్థమవుతుంది. ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి. అయితే నేను ఇక్కడ లోపల నాన్ ఓవెన్ క్లాత్ అనేది పెట్టేసి హ్యాండిల్స్ అనేవి స్టిచ్ చేసుకుంటున్నాను. ఒకసారి స్టిచ్ చేసిన తర్వాత ఇది ఎంత మెజర్‌మెంట్ ఉందో చూపిస్తున్నాను చూడండి. 20 ఇంచెస్ పెట్టుకున్నాననమాట. అంటే మనం మినిమమ్ 16 ఇంచెస్ టు 18 ఇంచెస్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇది 20 ఇంచెస్ వచ్చింది కాబట్టి నేను ఒక 1 ఇంచ్ కట్ చేస్తున్నాను. అంటే 18 ఇంచెస్ వచ్చిందనమాట నాకు హ్యాండిల్స్ పొడవు. ఇంకా చిన్నగా కావాలంటే 16 పెట్టుకోవచ్చు. చిన్న హ్యాండ్ బ్యాగ్ కాబట్టి చిన్నగా సరిపోతుంది. ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ మధ్యలో ఫోమ్ షీట్, కింద నాన్ ఓవెన్ క్లాత్, ఇలా 3 కలిపి ఈక్వల్‌గా పెట్టేసుకొని చుట్టూరా స్టిచెస్ వేసేసుకోవాలండి, జాయింట్స్. అలాగే నేను మధ్యలో కూడా ఇక్కడ స్టిచెస్ వేస్తున్నాను చూడండి. ఇవి ఎప్పుడైనా కూడా ఈ కుట్లు అనేవి పొడుగ్గా ఉండాలి బ్యాగ్‌కి. అడ్డంగా ఉంటే కొంచెం లుక్ వైస్‌గా అంత బాగోవు. పొడుగ్గా ఉంటేనే కొంచెం బ్యాగ్ అనేది చూడ్డానికి బావుంటుంది. అలా 4 వైపులా స్టిచెస్ వేసుకొని మధ్యలో కూడా స్టిచెస్ వేసిన తర్వాత నేను ఎక్స్‌ట్రాస్ ఏమైనా ఉంటే అవి కట్ చేసేస్తున్నాను. 2 పీసెస్ కూడా ఈక్వల్‌గా వచ్చేలాగా కట్ చేసేసుకోవాలనమాట. ఇక్కడ కట్ అయిన తర్వాత నేను ఇవి ఎంత ఉన్నాయో చూపిస్తాను చూడండి. క్లాత్ వచ్చేసి ఇది అడ్డము 8 ఇంచులు, పొడవు వచ్చేసి 10 ఇంచులు ఉంటుందన్నమాట. ఇక్కడ నేను పాకెట్ కోసం అని చెప్పేసి పైన ఒక 3 ఇంచెస్ వరకు కిందకి మార్కింగ్ చేసుకొని కట్ చేసేసుకున్నానన్నమాట. తర్వాత ఈ ప్లేస్‌లో మనము జిప్ అనేది యాడ్ చేయాలి. జిప్ ఎప్పుడైనా కూడా రివర్స్‌లో పెట్టి కుట్టేసుకోవాలి. మనకు తెలుసు కదా! ఇలా కుట్టిన తర్వాత మళ్ళీ ఆ క్లాత్‌నంతా లోపలికి ఫోల్డింగ్ చేసేసుకొని టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ జిప్ కుట్టేటప్పుడు ఎప్పుడైనా కూడా క్లాత్‌ని కార్నర్‌లో ఉంచి కుడితే గనక మనకి లోపలి వైపున కూడా చూడండి ఇలా నీట్‌గా వచ్చేస్తుందనమాట. అంటే ఎక్స్‌ట్రా ఫ్యాబ్రిక్ ఏమీ కనిపించకుండా ఉంటుంది. నేను ఇప్పుడు పాకెట్ కోసం కుట్టాలి కాబట్టి ఒకేసారి దీనిపైన పెట్టేసి స్టిచ్ చేసేసుకుంటున్నాను. మిగతా పీస్ కట్ చేసింది ఉంది గదా! దానికి బయట వైపున లైనింగ్ అనేది పెట్టేసి ఇలా జిప్‌కి యాడ్ చేసేస్తున్నా అనమాట. అయితే ఈ ఫ్యాబ్రిక్ నేను కొంచెం ఎక్కువగా ఉండిందనమాట నా దగ్గర. అది అట్లాగే ఉంచేసాను. ఎందుకో మీకు తర్వాత అర్థమవుతుంది. వీడియో లాస్ట్ వరకు చూస్తే గనక. ఇలా కుట్టేసేసుకున్న తర్వాత ఈ క్లాత్‌ని లోపలి వైపున ఫోల్డ్ చేసేసుకొని 3 వైపులా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇది నేను చెప్తూ ఉంటే మీకు అర్థం కాదండి. ఊరికే వీడియో మొత్తం క్లియర్‌గా చూస్తేనే మీకు పర్ఫెక్ట్‌గా అర్థమవుతుంది. ఎలా స్టిచ్ చేయాలి, ఏంటి అని చెప్పేసి. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. తర్వాత పైన వైపున కూడా నేను జిప్ అనేది యాడ్ చేస్తున్నాను. అంటే ఇది మెయిన్ పాకెట్ అన్నమాట మనకి. తర్వాత టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. తర్వాత మనకి ఈ హ్యాండిల్స్ అనేవి కుట్టేసుకోవాలన్నమాట. అయితే ఇక్కడ నేనేం చేశానంటే ముందుగానే జిప్ కుట్టేసాను. కాకపోతే జిప్ కుట్టక ముందే మనం హ్యాండిల్స్ కుట్టుకుంటే కూడా బావుంటుందన్నమాట. పైనుంచి కూడా స్టిచ్ చేసుకోవచ్చు. కానీ లోపల వైపు ఫస్ట్ పెట్టేసి హ్యాండిల్స్ కుట్టిన తర్వాత జిప్ కుట్టుకోవచ్చు. అలా 2 విధాలుగా కుట్టొచ్చన్నమాట. ఎలా కుట్టినా పర్లేదు. కొంచెం లుక్ వైస్ వేరేగా కనిపిస్తుంది అంతే. తర్వాత రెండో సైడ్ కూడా నేను జిప్‌కి ఇంకొక క్లాత్ అనేది యాడ్ చేసేసాను. తర్వాత ఈ రెండిటికి కలిపి ఇక్కడ రన్నర్స్ అనేది ఎక్కించుకుంటున్నాను చూడండి. రన్నర్స్ ఎలా ఎక్కించాలి అనేది మన వీడియోస్‌లో ఉంటుంది చూడండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు, రాకుండా ఇబ్బంది పడేవాళ్ళు ఎవరైనా ఉంటే గనక మన వీడియోస్ చూసి ఈజీగా నేర్చేసుకోవచ్చు. ఇలా 2 జిప్‌కి రన్నర్స్ అనేది ఎక్కించేసుకున్నాను. తర్వాత ఇది క్లాత్ ఎంతుందో అంతకి మనం మిడిల్ పాయింట్ మార్కింగ్ అనేది చేసుకొని తర్వాత అటువైపు 2 ఇంచులు, ఇటువైపు 2 ఇంచులు ఫ్రమ్ మిడిల్ పాయింట్ అలా 2 ఇంచులు మార్కింగ్ చేసుకొని ఈ హ్యాండిల్స్ అనేవి కుట్టుకోవాలి. చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టు
అలా క్లాత్ని అదే హ్యాండిల్ క్లాత్ని కొంచెం ఫోల్డ్ చేసేసుకొని కుట్టేసుకోవాలన్నమాట. ఇలా కుట్టడం వల్ల ఏంటంటే పైనుంచి స్క్వేర్ మోడల్‌లో కుట్లు వేయాలండి. అలా కుడితేనే పైనుంచి పెట్టినప్పుడు లుక్ బావుంటుంది హ్యాండిల్స్‌కి. లేదు నార్మల్‌గా కుట్టుకోవాలి అని అనుకుంటే జిప్ కుట్టక ముందే హ్యాండిల్స్ అనేవి యాడ్ చేసేసి జిప్ కుట్టేస్తే గనక ఆ క్లాత్ అందులోకి వెళ్ళిపోతుంది. ఇంకేం ప్రాబ్లమ్ ఉండదన్నమాట. లేదు ఇట్లా పైనుంచి కుడితే గనక చూడండి ఇట్లా 4 వైపులా స్టిచెస్ వేసుకుంటేనే హ్యాండిల్స్ అనేవి స్టిఫ్‌గా చూడ్డానికి కూడా లుక్ వైస్ బావుంటుందన్నమాట. తర్వాత ఈ 2 క్లాత్‌లని రివర్స్‌లో ఫోల్డ్ చేసేసుకొని 3 వైపులా స్టిచ్ అనేది వేసుకోవాలి లోపలి వైపున. ఉల్టా సైడ్ అన్నమాట ఇది. ఇక్కడ జిప్ కుట్టేటప్పుడు కూడా సూది కిందికి డైరెక్ట్‌గా వెళ్ళిపోకుండా అంటే సూదులు విరిగిపోకుండా ఉండడం కోసం జిప్‌ని ఏదో ఒక వైపుకి వంచేసుకొని ఆ తర్వాత స్టిచ్ అనేది వేసుకోవాలి. అలా అయితేనే ఆ జిప్ దగ్గర మిషన్‌కి ఏ ప్రాబ్లమ్ లేకుండా ఉంటుందన్నమాట. అంటే చాలా మంది నీడిల్స్ విరిగిపోతూ ఉంటాయి అంటారు కదా! అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నానన్నమాట. దానికోసం ఎలా స్టిచ్ వేయాలి జిప్ దగ్గర అనేది కూడా మన ఛానెల్‌లో వీడియో అప్‌లోడ్ చేశాను. ఒకసారి విజిట్ చేయండి డౌట్ ఉన్న వాళ్ళైతే. తర్వాత నేనిక్కడ ఎక్స్‌ట్రా క్లాత్ ఉంచుకున్నాను పాకెట్‌ది అని చెప్పాను గదా! ఎందుకోసం అని చెప్పేసి ఎందుకంటే ఇక్కడ మనము లోపల ఫినిషింగ్ చేయడం కోసం మళ్ళీ ఎలాగో వేరే క్లాత్ అనేది యూజ్ చేస్తాము. కాబట్టి నేనేం చేశానంటే అదే క్లాత్‌ని కట్ చేయకుండా ఎక్స్‌ట్రా ఉన్న క్లాత్‌ని ఉంచేసుకొని ఇలా ఫోల్డ్ చేసేసి కుట్టేసుకుంటున్నాననమాట. చూడండి నీట్ ఫినిషింగ్ అనేది అయిపోతుంది. పైన వైపు కొంచెం తక్కువ పడింది. అది నో ప్రాబ్లమ్. ఏం పర్వాలేదు. తర్వాత ఈ కార్నర్ సైడ్ మనకి బేస్ కోసం అని చెప్పేసి నేను 1 ½ ఇంచ్‌కి మార్కింగ్ చేసుకొని కార్నర్‌లో కట్ చేసేసుకున్నాననమాట. ఇలా బేస్ కుట్టడం వల్ల ఏందంటే బ్యాగు ఫినిషింగ్ బావుంటుంది. బేస్ కూర్చుంటుంది కాబట్టి లుక్ వైస్ బావుంటుంది. మనకి థింగ్స్ కూడా ఎక్కువ పట్టినట్టుగా అనిపిస్తుందనమాట. పెద్దగా కనిపిస్తుంది బ్యాగ్ కూడా. ఇలా లేకుండా నార్మల్‌గా కూడా అలా ఉంచేసుకోవచ్చు పర్వాలేదు. ఇలా కార్నర్స్ కట్ చేసిన తర్వాత ఆ మూలల దగ్గర ఇలా 2 క్లాతులు పట్టుకొని ఒకసారి కుట్టు అనేది వేసేసుకోవాలి. వీడియో చూస్తే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. కొత్త వాళ్ళకైతే, వచ్చిన వాళ్ళకైతే ఏం ప్రాబ్లమ్ లేదు. ఇలా 2 కార్నర్స్ పట్టుకొని ఒకసారి గట్టిగా స్టిచ్ వేసేసుకుంటే గనక బేస్ అనేది రెడీ అయిపోతుంది. తర్వాత ఇలా జిప్‌ని ఓపెన్ చేసేసుకొని మనం రివర్స్‌లో తీసేసుకోవడమే. చూడండి మనము బేస్ కుట్టడం వల్ల కొంచెం ఇలా పెద్దగా అనిపిస్తుందనమాట. బ్యాగ్ అనేది సైజ్ పెద్దగా అనిపిస్తుంది. లుక్ కూడా బావుంటుందనమాట. చూడండి చాలా ఈజీగా మన షాపింగ్ బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత క్యూట్‌గా ఎంత బావుందో కదా! కలర్‌ఫుల్‌గా ఇలాంటి మంచి మంచి బ్యాగ్స్